నిజంగా నిన్న తెలంగాణ హైకోర్టు మాత్రం ఒక 2 చారిత్రాత్మకమైనటువంటి తీర్పులైతే ఇచ్చింది. నిజంగా ఎందుకంటే జనాలకు చాలా ఊరట కలిగించే తీర్పులు. ఆ 2 తీర్పులు కూడా చాలా మంచివని చెప్పొచ్చు. ఒకటేమో చలాన్ల గురించి. నిజంగా చలాన్ల విషయంలో ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఈ మాట అంటున్నందుకైతే ట్రాఫిక్ పోలీసులు ఏమైనా వాళ్ళ మనోభావాలు దెబ్బతింటే క్షమించాలి కానీ, నిజంగా అంటే మేము రెగ్యులర్గా వెళ్ళేటువంటి టైంలో మేము చూస్తుంటే నిజంగా ట్రాఫిక్ పోలీసులా లేకుంటే వీళ్ళు ఫోటోగ్రాఫర్లా అనిపిస్తుంది. నిజంగా అంటే చాలామంది జనాల్లో ఉన్నటువంటి అభిప్రాయం నేను చెప్తున్నాం, అది చాలా సూటిగా చెప్తున్నాం, దాంట్లో ఏం ప్రాబ్లం లేదు. కానీ నిజంగా అసలు వాళ్ళు ట్రాఫిక్ నియంత్రణను గాలికి వదిలేసి ఎన్నో మూలకుండి ఫోటోలు తీసుకుంటూ వస్తారు. అంటే ఇక్కడ ఎవరు పోతురు దొంగతనంగా హెల్మెట్ లేకుండా పోతుండా, లేకపోతే నిజంగా వాళ్ళ భద్రత ప్రజల బాధ్యత, అందులో డౌట్ లేదు. ఖచ్చితంగా అందరూ ట్రాఫిక్ రూల్స్ పాటించాల్సిందే. రాంగ్ రూట్లో పోవద్దు, హెల్మెట్ పెట్టుకోవాలి, సీట్ బెల్ట్ పెట్టుకోవాలి. ఎందుకంటే వాళ్ళ ప్రాణాల కోసమే కావచ్చు, ట్రాఫిక్ నియంత్రణ, ట్రాఫిక్ రూల్స్ అనేది ఖచ్చితంగా పాటించాలి. అది ప్రజలందరి బాధ్యత. కానీ దీని వంకతోటి వీళ్ళు ఏడ దొరుకుతారు అంటే, వీళ్ళు ట్రాఫిక్ రూల్స్ నియంత్రణ దాన్ని పక్కన పెట్టి ఫోటోలు దించుకుంటూనే కూస్తారు. ఇక మీరు ఎక్కడైనా చూడండి, ఓ సర్కిల్లో చూడండి, ఇంకే దగ్గర చూడండి, ఇంకే దగ్గర చూడండి, ఆడ ఫుల్ ట్రాఫిక్ జామ్ అయినా ఒక ట్రాఫిక్ పోలీసు కనిపించాడు ఆడ. కానీ ఆ పక్కనే చూడుర్రి, జస్ట్ ఒక 10 అడుగులో 20 అడుగుల దూరంలో చూడండి, ఆడ 2-3 పోలీసు వాళ్ళు ఉంటారు, ట్రాఫిక్ వాళ్ళు. ఆ నియంత్రణ ట్రాఫిక్ జామ్ అయినా ఏం పట్టించుకోరు. కానీ పక్కన ఉండి చలాన్లు కొట్టుకుంటూ కూస్తారు. ఫటా ఫోటోలు వస్తాయి. లేదంటే వస్తున్న బండ్లను ఆపి వాటికి చలాన్లు ఉన్నాయా లేవా ఆపి చెక్ చేసి వాటితో బలవంతంగా కట్టించాలి. నిజంగా ఈ విషయంలో ఆ హైకోర్టు మాత్రం చాలా మంచి తీర్పు ఇచ్చింది. ఈ ట్రాఫిక్ చలాన్ల విషయంలో రోడ్డు మీద ఆపి వసూలు చేసే హక్కు ట్రాఫిక్ వాళ్ళకి లేదు. మీరు ఇష్టం ఉంటే ఆయన కడితే కట్టించుకోండి, లేదంటే రూల్స్ ప్రకారం ఆయన మీద ఎఫ్ఐఆర్ చేయండి, లేకుంటే కోర్టుకు పంపండి. కానీ మీరు అట్లా మధ్యలో ఆపి మీరు ట్రాఫిక్ చలాన్లు కట్టించుకునేటువంటి హక్కు మీకు లేదు అని చాలా కరాఖండిగా హైకోర్టు అయితే ఆదేశాలు జారీ చేసింది. నిజంగా ఈ చారిత్రాత్మకమైన తీర్పు మనం చాలాసార్లు చూస్తున్నాం. ఎవరో ఎమర్జెన్సీలో పోతుంటారు, ఇంకేదో పోతుంటారు, వీళ్ళు సడన్గా ఆపుతారు ఆ బండి మీద. సరే అది ఎప్పుడు పడ్డదో, వీళ్ళు ఈ ఫోటోలు కొట్టుట్లా వాళ్ళకి ఎప్పుడో చాలని పడి ఉంటుంది. అంటే సింపుల్గా ఒక్కోసారి ఏమవుతుందంటే, సడన్గా ఈ పక్క గల్లీ నుంచి ఆ పక్క గల్లీకి పోతుంటే అప్పుడు హెల్మెట్ పెట్టుకోవడం అవన్నీ కూడా, ఎందుకంటే పక్కనే అని పెట్టుకోవద్దని అంటలేను, కానీ వాడు మర్చిపోయిపోతాడో ఏదో రకంగా పోయి ఉంటాడు. అప్పుడు వానికి చలాన్ వాడి ఉంటుంది, వానికి మెసేజ్ వస్తుందో రాదో, వాడు చెక్ చేసుకున్నాడో లేదో తెలియదు. వాడు ఏదో ఎమర్జెన్సీగా పోతుంటే వాడిని ఆపుతారు, నీ బండి మీద ఫైన్ ఉంది, కడతావా సస్తావా అన్నట్టు మాట్లాడతాడు. దగ్గర పైసలు ఉండొచ్చు, లేకపోవచ్చు, వాడు ఏదో ఎమర్జెన్సీలో పని పోతుండొచ్చు, హాస్పిటల్కి పోతుండొచ్చు, ఇంకేదో ఇంపార్టెంట్ మీద పని పోతుండొచ్చు, అవన్నీ వాళ్ళకి పట్టవు, కట్టాల్సిందే అంటారు. నిజంగా ఇది చాలా దురదృష్టకరమైనటువంటిది. దీని మీద అయితే హైకోర్టు మంచి తీర్పు అయితే ఇచ్చింది. మరి వాహనాల తాళాలు లాక్కోవడము, సీజ్ చేయడం కరెక్ట్ కాదు. మీకేమైనా ఉంటే నోటీసులు ఇవ్వండి, నోటీసులు ఇచ్చి వాళ్ళను నెక్స్ట్ స్టెప్కి వెళ్ళండి. కానీ మీరు బలవంతంగా బండ్లు గుంజుకోవడం మీకు అసలు అది కరెక్ట్ రూల్ కాదు, మీకు ఆ హక్కే లేదని చాలా స్పష్టంగా అయితే చెప్పిందట. మరి ఒక వాహనంపై అక్రమంగా చలాన్లు వేసిరని ఒక వాహనదారుడు దాఖలు చేసినటువంటి రిట్ పిటిషన్ మీద హైకోర్టు విచారణ అయితే జరిపిందట. మరి బలవంతపు వసూలు ప్రజాస్వామ్య రూల్స్కు విరుద్ధము. మరి సెంట్రల్ మోటార్ వెహికల్ రూల్స్ వాహనాల చట్టం ప్రకారం ఒక ఉల్లంఘనకు ఎంత జరిమానా విధించాలి, ఎంత జైలు శిక్ష వేయాలి అనేది కేవలం న్యాయస్థానం మాత్రమే దాన్ని డిసైడ్ చేస్తుంది. పోలీసు వాళ్ళు కాదు అని వీళ్ళైతే చాలా స్పష్టంగా చెప్పారట. మరి ప్రభుత్వం ధృవీకరించినటువంటి పరికరాలు వాడాలి. మరి ఎందుకంటే వీళ్ళు ఫోన్లలో తీస్తారా, కెమెరాలలో తీస్తారా? అసలు నిజంగా మీరు చూడండి, నేను ఇది అంటున్నంటే తప్ప అనుకోవద్దు, కానీ మీరు ఎక్కడన్నా చూడండి, హైదరాబాద్లో ఎక్కడ ఏ సిగ్నల్కి పోయినా ఎక్కడ పోయినా అన్ని యూటర్న్లు అన్నీ తీసేసారు. ఈ చివరస్తాలు అన్నీ మూసేసి ఇక్కడ ఎక్కడనో కిలోమీటర్ దూరంలో మళ్ళీ యూటర్న్ పెడతారు. వాడు ఈ నుంచి గీడికే పోవాలి, కానీ ఇట్లా 4 కిలోమీటర్లు తిరిగి రావాలి. వాడు ఖచ్చితంగా ఏమంటారు, మానవ స్వభావం ఏమనుకుంటారు అంటే, అరే గీ నుంచి కొంచెం 10 అడుగులు రాంగ్ రూట్లో పోతే మనం వెళ్ళిపోతాం కదా అని వీడు పోతాడు, వాడు ఈయనే వస్తాడు. ఇక ఈడ కొడతా ఉంటాడు, ఈడ దొరుకుతారు, ఖచ్చితంగా చాలా మంది దొరుకుతారు. ఇట్లా చాలా అవుతుంటాయి. నిజంగా యూటర్న్లు ట్రాఫిక్ దానికోసం ఇంత దూరం యూటర్న్ పెట్టాల్సినటువంటి అవసరం ఏముంది? వీడు గీ నుంచి ఈడికి పోనీకి 4 కిలోమీటర్లు ఎందుకు తిరిగి రావాలే? అట్లని ఈడేమన్నా ట్రాఫిక్ తక్కువ ఉంటుంది అంటే, ఇక్కడ నుంచి వచ్చేవి ఈడదాకా ట్రాఫిక్ జామ్ ఉంటుంది, ఇక్కడ నుంచి వచ్చేవి మళ్ళీ ఈడదాకా ట్రాఫిక్ జామ్ ఉంటుంది. మళ్ళీ వీడు ఈడిపోయి ఈడికి రానికే 30 నిమిషాలు పడుతుంది. 2 నిమిషాల్లో పోయే దూరము వానికి 30 నిమిషాలు పడితే వాడు ఖచ్చితంగా రాంగ్ రూట్లో పోయే పరిస్థితి ఉంటుంది. మరి దీనికి కూడా ఏదో ఒక పరిష్కారం అనేది చూడాలి. మీ ఇష్టం వచ్చినట్టు ఏడంటే అది చౌరస్తాలు మూసేస్తాం, ఏడ పడితే ఆడ యూటర్న్లు మూసేస్తాం, అది అంటే అది కరెక్ట్ అయితే కాదు కదా.
దానికి ఏదైనా కానీ ఒక జనం ఆమోదించే విధంగా పరిష్కారం ఉండాలి. దానికి దాన్ని పక్కన పెట్టేసి మేము ఫోటోలు కొడతాం, మీ బండ్లాపి చలాన్లు వసూలు చేస్తామంటే నిజంగా అంటే మీరు రోడ్ ట్యాక్స్ కడతారు, ఆ ట్యాక్స్ కడతారు, ఈ ట్యాక్స్ కడతారు, మరి నిజంగా రోడ్లు సరిగ్గా ఉన్నాయా? మీరు ఫైన్లు వేయండి, మేము తప్పు పట్టట్లే. మరి రోడ్లు మంచిగా లేకుంటే జనాలు కూడా ఫైన్లు వేయాలి మరి గవర్నమెంట్కు, అది కూడా రావాలి కదా. దాన్ని ఎందుకు పట్టించుకుంటలేరు మీరు? దానికి కూడా ఒకటి యాప్ ఓపెన్ చేయండి, మేము రోడ్ బాగాలేదు లేకుంటే ట్రాఫిక్ వాళ్ళు కరెక్ట్ ఇక్కడ పనిచేస్తలేరు అని ఫోటో తీసి కంప్లైంట్ చేసే విధంగా ఇంకో విధానం తీసుకురండి. అప్పుడు తెలుస్తుంది ఎవరు తప్పు చేస్తారు ఏందనేది. ఇవన్నీ పక్కన పెట్టి ఓన్లీ మేము ఫోటోలు దింపుతాము, మేము చలాన్లే వసూలు చేస్తాము, మా ట్రాఫిక్ పని అదే అంటే దానికి మీరు అవసరం లేదు. ఫోటోలు తీయనికే ఒక 10వ తరగతి చదివిన ఫోటోగ్రాఫరు ఆయనకు రోజుకు ఒక 1000 రూపాయలు ఇస్తే ఆయన ఫోటోలు దింపుకొని పోతాడు. ఇక వసూలు చేయడానికి కూడా వేరే వాళ్ళు ఉంటారు, వాళ్ళు చేసుకొని చాలా పెద్ద వ్యవస్థ మిగిలిపోతుంది. గవర్నమెంట్ కూడా చాలా 100ల కోట్ల ఆదా అవుతాయి. మరి దాని మీద కూడా మీరు ఒకసారి చూడండి. ఎందుకంటే మీరు అన్నీ ఇక్కడ చౌరస్తాలు తీసేసిర్రు, ఇక్కడ ట్రాఫిక్ పోలీసులు అవసరం లేదు, అన్ని యూటర్న్లు పెట్టండి, ఎక్కడో పోయి యూటర్న్లు పెట్టండి, అవన్నీ పెట్టండి, అవసరమే లేదు కదా. అదే 10వ తరగతి చదువుకున్న వాళ్ళను తీసుకొచ్చి ఫోటోలు దింపే నాలెడ్జ్ ఉంటే వాళ్ళని తీసుకొచ్చి ఫోటోలు దింపిరి, అదంతా అవుతుంది. ఒక వ్యవస్థ, ట్రాఫిక్ వ్యవస్థ అనేది మిగిలిపోతుంది. గవర్నమెంట్ కూడా చాలా 100ల కోట్లు ఆదా అవుతాయి. మరి దీని మీద కూడా ఆలోచన అయితే చేయాలి. మరి మొత్తంగా అయితే ఇది చాలా మంచి తీర్పు. ప్రజలు నిన్న మీరు చూడండి ప్రతి ఒక్కరూ స్వాగతిస్తున్నారు, గవర్నమెంట్కు వ్యతిరేకంగా కామెంట్లు పెడుతున్నారు. సోషల్ మీడియాలో కూడా ఇది చాలా పెద్ద ఎత్తున చర్చ అయితే జరుగుతుంది. మరి చాలా మంచిది. దాంతోపాటు ఇక్కడ ఇంకో తీర్పు కూడా ఇచ్చింది ఈ సినిమా టికెట్ల విషయంలో కూడా. మరి సినిమా టికెట్లు కూడా ఆల్రెడీ అడ్డగోలుగా పెంచుకుంటూ పోతున్నారు, మీరు చెప్పినా ఇంటలేరు అని దాని మీద కూడా హైకోర్టు అయితే సీరియస్ అయితే అయిందిగా. ఒకవేళ మీరు పెంచుకోవాలనుకుంటే 90 రోజుల ముందు మీరు పెంచుకోండి అని అంటున్నారు. ఈ 90 రోజుల ముందు అనేది వాళ్ళకి సాధ్యం కాదు. ఎందుకంటే ఏ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో ఇప్పుడు ఎవరికి తెలియదు. లాస్ట్ మినిట్లో రేపు రిలీజ్ అంటారు, సడన్గా వాయిదా పడుతుంది. మనం చూసినాం చాలా పెద్ద పెద్ద సినిమాలు కూడా వాయిదా పడ్డటువంటి పరిస్థితుల్లో నిజంగా ఈ సినిమా టికెట్ల రేట్ల పెంపు కూడా అడ్డగోలు నిర్ణయం అని హైకోర్టు అయితే చెప్పింది. అది కూడా రూల్స్కి విరుద్ధం అని చెప్పింది. నిజంగా ఒక పేద మధ్యతరగతి వాళ్ళు సినిమాకు పోవాలంటే ఇప్పుడు భయపడాల్సినటువంటి పరిస్థితి. ఫస్ట్ సినిమా రిలీజ్ అయినాక అడ్డగోలుగా 100-200 రూపాయలు పెంచుతారు. ఒక్కో టికెట్ 300-400 ఉంటుంది. నలుగురున్న ఫ్యామిలీ పోతే 1600 రూపాయలు టికెట్లకు, పాప్కార్న్కి ఇంకో 1000 రూపాయలు, మళ్ళీ పొయ్యిరానికి ఇంకో 400, మొత్తం కలిపితే 3-4 వేల రూపాయలు ఖర్చు అవుతుంది ఒక సినిమాకి పోతే. అంత భరించేటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ప్రేక్షకులు ఎవరు లేరు. ఎందుకంటే అంత పెట్టి ఎందుకు చూడాలి సినిమా, అవసరం లేదు కదా. అదే 1000-1500 తీసుకొని ఓటీటీ సబ్స్క్రిప్షన్ చూసుకుంటే ఇప్పుడు కాకుండా 1 నెల రోజులకు వస్తుంది సినిమా, ఏమవుతుంది చూస్తారు, అప్పుడు చూస్తారు. ఏమన్నా స్టోరీ మారదు, లేకుంటే అప్పుడు చూస్తే దాన్ని ఏమైనా ఇంకోటి ఉండదు. కాబట్టి అందుకే ఈ సినిమాలకు ఆదరణ తగ్గనీకే సినిమా థియేటర్లు మూతపడనీకే ఇదే కారణం. దాన్ని ఎవ్వడు పట్టించుకోడు. మమ్మల్ని పైరసీ చేస్తున్నారు, లేకుంటే ఇంకేదో చేస్తున్నారు, సినిమాలు చూస్తలేరు, ఇవన్నీ వేస్ట్. జనాలకు అవసరమైంది ఇస్తే వాళ్ళు ఎప్పుడు నెత్తిన పెట్టుకుంటారు. వాళ్ళను నెత్తిన బాది అభిమానులు అని చెప్పి అభిమానుల జేబు దొంగల్లాగా అభిమానుల జేబుల నుంచి మొత్తం డబ్బులు తీసుకునేటువంటి వీళ్ళు ఉన్నంతకాలం ఇట్లే ఉంటుంది. నిజంగా కొన్ని రోజుల్లో ఇప్పటికే సినిమా ప్రేక్షకుల సంఖ్య చాలా పడిపోయింది. ఇంకొన్ని రోజుల్లో ఇంకా పడిపోయే అవకాశం అయితే చాలా ఖచ్చితంగా ఉంది. నిజంగా ఈ 2 తీర్పులు కూడా ప్రజలకు ఊరట కలిగించే తీర్పులు, ప్రభుత్వానికి చెంపదెబ్బ వంటి తీర్పులు ఈ 2 తీర్పులు. నిజంగా ఈ న్యాయ వ్యవస్థ ఉన్నందుకే మనం ఇంతతో బతుకుతున్నామేమో కానీ లేకపోతే మాత్రం మన పరిస్థితులు ఇంకా చాలా ఆగమైపోతున్నాయి.